దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన అలా చెయ్యి విడిస్తే మన దేహంలో ఉన్న ప్రాణం అలా వెళ్ళిపోద్ది అంతే, ఆవిరిలాగా. మీరు వంట చేసినప్పుడే ఆ స్టవ్ మీద ఉన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె మీద మూత తీసినప్పుడు చూడండి, గొప్పన అంత ఆవిరి లెగుస్తుంది. అది లేవడం చూస్తారు కానీ తర్వాత మీకు కనిపిస్తుందా? ఏమైంది? లేవడం చూశారు కదా, కనపడాలిగా, మిగతాది కూడా కనపడదు. మన ప్రాణం కూడా అంతే. ఈ ప్రాణం పోకుండా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకని అంటాడు, నా ఆత్మ మీ మీదే కాదు మీ పిల్లల మీద కూడా ఇస్తానన్నాడు ఆయన. ఈ ఆత్మ ఎవరికైతే ఉండదో వాళ్ళకి దేవుని కాపుదల ఉండదు. అందుకని మొట్టమొదటి తల్లులారా, తండ్రులారా, ఓ యవన బిడ్డలారా, మీరు సంపాదించవలసింది ఏంటనంటే ఆత్మ. డబ్బు పెట్టి కొనగలమా? అసాధ్యం. రికమెండేషన్ ద్వారా పొందగలమా? అది జరిగే పని కాదు. కేవలం దానికి భక్తే కావలసింది. ఏంటంటే భక్తి. ఆ భక్తిలో నీవు దేవుణ్ణి అడిగితే ఆ అద్భుతమైన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అందుకని యేసు ప్రభు వారు అంటారు, ఎందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చేసాడంట. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభు అంటారు, తన అడుగు వారికి దేవుడు ఎంతో నిశ్చయముగా తన ఆత్మను, పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా అంటాడు యేసయ్య. ఈ ఆత్మశక్తి, ఈ ఆత్మ ప్రభావము చాలామందికి ఉండకనే అనేక క్రైస్తవ కుటుంబాలలో కూడా ప్రాణాలు అకాలములో ప్రాణాలు పోతున్నాయి. అంటే కాలము పరిపూర్ణం కాకుండానే వీళ్ళ ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఆ ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ప్రాణాలు నిలబడి ఉంటాయి, ఈ ఆశీర్వాదాలు నిలబడి ఉంటాయి, ఈ ఆత్మ నిలబడి ఉంటుంది. అందుకని ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నీవు ఆత్మను సంపాదించుకో, దుర్మార్గపు పనులు చేయబోకు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, నీ దినములకు ముందే నీ వేళ మరణించెదవు అని అంటాడు. అంటే మనుషులు బ్రతకవలసినంత కాలం బ్రతకకుండా మధ్యలోనే చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆత్మను పొందట్లేదు కానీ దుర్మార్గం మాత్రం చేస్తూ ఉన్నారు. అందుకని ఏమంటున్నానంటే నీ దినములకు ముందే నీ వేళ మరణించొద్దు, నువ్వు బ్రతుకు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో మే నెల 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. ఆత్మకూరులో మే నెల 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, నంద్యాల టర్నింగ్ వద్ద, నంద్యాల జిల్లా. మిర్యాలగూడలో మే నెల 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో మే నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. నెల్లూరులో మే నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ఖమ్మంలో మే నెల 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. ఒంగోలులో మే నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. మాచర్లలో మే నెల 18వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LVM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, కొండై చెరువు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో మే నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో మే నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ.
డోన్లో మే నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, డోన్. పాలకొల్లులో మే నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మే నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో మే నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి. అనంతపురంలో మే నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గద్వాలలో మే నెల 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్, చెనుగోనిపల్లె రోడ్, గంజిపేట, గద్వాల్. సామవర గ్రామం. నేను పోయిన నెలలో డాడీ 3,000 ఎవరెవరు ఇస్తారు నాకు అంటే నేను వచ్చి నిలబడినాను. నా దగ్గర అయితే డబ్బులు లేవు. వచ్చే నెల ఇవ్వమన్నాడు. ఇవ్వమంటే నేను వచ్చింటే 2 అంజూర పండ్లు ఇచ్చాడు మంచివి. అవి నేను మా అక్కకి ఇచ్చిన, గర్భఫలం లేదని. 5 సంవత్సరాల నుంచి గర్భఫలం లేకుండాంటే ఈ నెలలోనే నిలబడింది అని ఆమెనే నాకు 3,000 ఇచ్చి పంపించింది. దేవునికి మహిమ కలుగును గాక.